హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా నేను ఎస్ఎంసి ఎనాలిసిస్ గురించి నేను ప్రాపర్గా ఇక్కడ ఎనాలిసిస్ చేస్తూ క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో ప్రతి ఎక్స్ప్లెయిన్ మనకు ఏదైతే ఎస్ఎంసిలో కావాల్సిన ఏదైతే లిక్విడిటీ కాన్సెప్ట్ ఉందో, సో ఆ లిక్విడిటీని మనం మాస్టర్ అయితే అంటే మనకి ఏ మార్కెట్ అయినా కానివ్వండి, మనం ఫస్ట్ మాస్టర్ అవ్వాల్సిందే లిక్విడిటీ అన్నమాట. సో ఆ లిక్విడిటీ యొక్క కైండ్ ఆఫ్ సీక్రెట్ అనేది తెలిస్తే, అంటే ఆ యొక్క కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది కనుక మనకి ఉంటే, సో డెఫినెట్గా ఏ మార్కెట్లైనా మనం ప్రాపర్ యాక్యురసీతో ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను కంప్లీట్గా ఎస్ఎంసి అనాలిసిస్ గురించి నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చూడొచ్చు, సో ప్రజెంట్ సిచ్యువేషన్లో మార్కెట్ యొక్క డైరెక్షన్ వచ్చేసి మనకి స్ట్రక్చర్లో చూడొచ్చు క్లియర్ కట్గా ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. మీరు ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ మనము ఒక కైండ్ ఆఫ్ ఎనాలిసిస్ అంటే ఎస్ఎంసి స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్. సో ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ గురించి మీకు జనరల్గా తెలిసిందే. సో ఇక్కడ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో మనకి ఇక్కడ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారో, సో ఇన్స్టిట్యూషన్స్ ఫాలో అయ్యే కాన్సెప్ట్ అన్నమాట. సో ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ బిగ్ ప్లేయర్స్ అంటాం కదా, సో ఆ బిగ్ ప్లేయర్స్ రీటైల్ ట్రేడర్స్ని ఇక్కడ ట్రాప్ చేసి వాళ్ళ యొక్క లిక్విడిటీ అనేది తీసుకొని వాళ్ళ స్టాప్ లాసెస్ని, పెండింగ్ ఆర్డర్స్ని ఇక్కడ కలెక్ట్ చేసేసుకొని ఒక కైండ్ ఆఫ్ మూమెంటం అనేది క్రియేట్ చేస్తుంటారు. సో అట్లాగే ఇక్కడ క్లియర్ కట్గా చూడండి, మనకి డైరెక్షన్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడండి, మనకి మార్కెట్లో పూర్తిగా ఒక అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి కండిషన్ అంటే ప్రతి ఒక్క కండిషన్ని మీరు ఎనలైజ్ చేయాలన్నమాట. సో ఎనలైజ్ని చేసిన తర్వాతే మీరు చేయాలి. సో ముఖ్యంగా మార్కెట్లో ప్రిడిక్షన్ అనేది చేయకూడదు. సో మార్కెట్ని ప్రాపర్గా మీరు ఎనలైజ్ చేసినప్పుడు మాత్రమే మీకు యాక్యురసీ అనేది ఉంటుందన్నమాట. సో దానికి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా చాలా అవసరం. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు, నేను ఎప్పుడైతే ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏదైతే మనకి మార్కెట్ యొక్క లెఫ్ట్ లెగ్లో మనకి ఏదైతే స్వింగ్ హై ఉందో, ఆ స్వింగ్ హైని ఇక్కడ మార్కెట్ స్వీప్ చేసేసింది అన్నమాట. సో ఈ యొక్క స్వింగ్ హైని స్వీప్ చేసేసి, అంటే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అనేది ఇక్కడ జరిగింది. ఇక్కడ కంప్లీట్గా లిక్విడిటీ స్వీప్ అనేది జరిగింది. సో ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అనేది జరిగిన తర్వాత మనకి సెల్లర్స్ నుంచి కన్ఫర్మేషన్, మీరు ఇక్కడ చూడండి సెల్లర్స్ నుంచి కన్ఫర్మేషన్. సో ఇక్కడ అలాగే మనకు ఒక ఎఫ్ఈజీ కూడా మనకి ఇక్కడ క్రియేట్ అయింది. సో ఎప్పుడైతే ఈ యొక్క ఎఫ్ఈజీ నుంచి మనకు క్లియర్ కట్గా చూడొచ్చు, ఏదైతే ఇక్కడ నేను చెప్పాను కదా, ఈ యొక్క స్వింగ్ హైస్ నుంచి ఈ లిక్విడిటీని కంప్లీట్గా గ్రాప్ చేసేసి మనకి ఒక ఎఫ్ఈజీ క్రియేట్ అయిపోయి ఆ లెవెల్ నుంచి మనకి మరొక సెల్లర్ ఎంట్రీ అనేది స్ట్రాంగ్గా మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. సో నెక్స్ట్ టార్గెట్ కూడా చూడొచ్చు క్లియర్ కట్గా మీరు. సో ఈ యొక్క ఏదైతే స్వింగ్ లో ఉంటుందో ఆ యొక్క టార్గెట్ ఇక్కడ హిట్ అవుతుంది మార్కెట్కి, మీరు క్లియర్ కట్గా చూడండి. ఈ కన్ఫర్మేషన్ తోటి నేను ఇక్కడ షూర్గా సెల్ ట్రేడ్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ మరొక సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో డెఫినెట్లీగా అంటే ప్రాపర్గా లిక్విడిటీని మీరు మాస్టర్ అయినట్టయితే, సో లిక్విడిటీని తెలుసుకున్నట్టయితే డెఫినెట్లీగా మీరు ట్రేడ్ అనేది చేయొచ్చు. సో ఇది కంప్లీట్గా నా ఎస్ఎంసి యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నమాట. సో కంప్లీట్గా ప్రతి ఒక్క ఎస్ఎంసీలో ఉన్న స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్డర్ బ్లాక్ కానీ, ఎఫ్ఈజీ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, మార్కెట్ స్ట్రక్చర్లో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, సో కంప్లీట్గా పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బైనరీ ఆప్షన్స్, ఫోరెక్స్, క్రిప్టో, సో ఎనీ కైండ్ ఆఫ్ మార్కెట్లో మీరు ట్రేడ్ చేసినా కూడా మీకు ఈ యొక్క నాలెడ్జ్ అనేది వర్క్ అవుతుంది. అట్లాగే నా ఏదైతే లిక్విడిటీ స్ట్రాటజీ ఏదైతే ఉందో, నా పర్సనల్ లిక్విడిటీ స్ట్రాటజీ కూడా మీకు కోర్స్తో పాటు మెన్షన్ చేశాను అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ యొక్క వాట్సాప్కి మీరు ఎస్ఎంసి అని చెప్పేసి టెక్స్ట్ చేయండి. సో ఎవరైతే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు, నేను ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. బికాజ్ ఎందుకంటే మనకి ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో, సో ఇక్కడ ఈ యొక్క స్వింగ్ లో ఉంది కదా, ఈ యొక్క స్వింగ్లోకి గ్యాప్ ఉందో అక్కడ ఆ గ్యాప్ని కంప్లీట్గా మార్కెట్ ఎప్పుడు కానీ ఈ యొక్క లెవెల్ దగ్గర ఉన్న లిక్విడిటీని కంప్లీట్గా గ్రాప్ చేసేసి తర్వాత మనకి ఒక మూమెంటం క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ ఏమైంది అంటే మళ్ళీ మార్కెట్ ఇక్కడ ఉన్న లిక్విడిటీ ఈ క్యాండిల్లోనే స్వీప్ జరిగింది. ఏదైతే స్వింగ్లో దగ్గర ఉన్న ఈ యొక్క లిక్విడిటీని కంప్లీట్గా స్వీప్ చేసేసి మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో బట్ మనకు కన్ఫర్మేషన్ లేదు. ఈ యొక్క ట్రేడ్ వచ్చేసి మనకి లాస్ట్లో బుక్ అయిపోయింది. సో ఇక్కడ నేను రీజన్ కూడా చెప్తాను. సో ఎప్పుడైతే ఈ యొక్క స్వింగ్లోని టార్గెట్గా చేసుకున్నప్పుడు మార్కెట్ ఈ యొక్క టార్గెట్ ఇక్కడ క్లియర్గా చూడండి హిట్ అయిపోయింది అనమాట. బట్ ఇక్కడ నేను సెల్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అంటే మనకి స్ట్రక్చర్లో కూడా చూడొచ్చు, మనకు స్ట్రక్చర్లో కూడా మనకి లోవర్ హై క్రియేట్ చేస్తూ మార్కెట్ ఈ యొక్క ప్రైజ్ యాక్షన్లో కంప్లీట్గా మార్కెట్ ఒక స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో ఇక్కడ కంప్లీట్ స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో తర్వాత బయస్లో ఫుల్ స్ట్రెంత్ అనేది లేదన్నమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క లోని కంప్లీట్గా ఈ విధంగా స్వీప్ చేయడం వల్ల, అంటే స్వీప్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఇక్కడ ఉన్న స్టాప్ లాసెస్ కానీ పెండింగ్ ఆర్డర్స్ని తీసుకొని మార్కెట్ ఈ యొక్క మూమెంటం అనేది క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆ కన్ఫర్మేషన్తో తీసుకున్నాను. బట్ ఇక్కడ ముందుగానే మార్కెట్ ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ అంటే ప్రజెంట్ ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ని మార్కెట్ ఇక్కడ ఉన్న లిక్విడిటీ ఏదైతే ఉందో దాన్ని స్వీప్ చేసేసింది. సో మనకి లిక్విడిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే
కంప్లీట్ లిక్విడిటీ ఎక్కడెక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తామో చార్ట్లో, సో అది మీకు లిక్విడిటీకి సంబంధించిన అనాలిసిస్ అనేది మీకు తెలిసినట్టయితే డెఫినెట్లీగా మీకు ప్రాపర్ యాక్యురసీ అనేది ఉంటుందన్నమాట. ప్రజెంట్ ఇక్కడ నేను ప్రాపర్ ఇక్కడ మనకి గ్యాప్ అప్తో ఓపెన్ అయిపోయింది క్యాండిల్లో. సో గ్యాప్ అప్తో ఓపెన్ అయిపోయింది. ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉండగానే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో వితౌట్ కన్ఫర్మేషన్ నేను ట్రేడ్ తీసుకున్నాను. సో ఒక ప్రాపర్ లిక్విడిటీ అనేది ఇక్కడ చూడొచ్చు. నేను ఇక్కడ స్కిప్ చేశాను. సో ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ క్లియర్ కట్గా చూడండి, మార్కెట్ ఈ యొక్క స్వింగ్ని కంప్లీట్గా లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాత మార్కెట్లో బయర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో తర్వాత ఒక పుల్ బ్యాక్ వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి ఈ యొక్క లెవెల్ నుంచి స్వీప్ అనేది జరుగుతుంది. అంటే దీన్ని మనం గ్రాబ్ అనొచ్చు. సో ఈ యొక్క లిక్విడిటీ గ్రాబ్ అనేది జరిగి తర్వాత మళ్ళీ బయర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు. ఆ తర్వాత చూడండి, సో ఇక్కడ జనరల్గా ఈ యొక్క సెల్లర్ క్యాండిల్ని చూసేసి చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ నుంచి అంటే ఇది ఒక కంప్లీట్ ట్రాప్ అనమాట. ఇది ఒక ఎస్ఎంసీ ట్రాప్. సో స్మార్ట్ మనీ ఇక్కడ కంప్లీట్గా ట్రాప్ చేసింది. ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ అనేది మనకి ఈ యొక్క స్వింగ్ హై ఏదైతే ఉందో అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది బ్రేక్అవుట్ అయిన తర్వాత సో ఇక్కడ ఈ యొక్క సెల్లర్ క్యాండిల్ని చూసేసి చాలామంది ఇక్కడ నుంచి మళ్ళీ సెల్ రేట్ తీసుకోవడం చేస్తారనమాట. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఎస్ఎంసీ ట్రాప్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్యాండిల్ తర్వాత నేను షూర్గా బై ట్రేడ్ తీసుకున్నాను మల్టిపుల్గా. ఎందుకంటే ఇక్కడ లెవెల్ ఉంది కాబట్టి చాలామంది సపోర్ట్ రెసిస్టెన్స్ ముఖ్యంగా యూజ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, సెల్ ట్రేడ్ తీసుకుంటారు. సో ప్రజెంట్ ఈ యొక్క సిచ్యువేషన్లో బట్ నేను ఇక్కడ బై ట్రేడ్ తీసుకున్నాను. క్లియర్గా మనకి ఇది విన్నింగ్లో బుక్ అయిపోయింది. సో తర్వాత ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అయితే సో ఎప్పుడైతే ఈ టార్గెట్ ఉందో, సో ఈ ప్రీవియస్ హై, ఈ స్వింగ్ హై ఉందో ఆ స్వింగ్ హై వరకు మనకి మూమెంటం క్రియేట్ చేస్తుంది మార్కెట్. సో డెఫినెట్గా మీరు లిక్విడిటీని ప్రాపర్గా ఫైండ్ అవుట్ చేయడం రావాలి. సో అట్లాగే ఏదైతే మనకి ముఖ్యంగా ఈ యొక్క మూవింగ్ యావరేజ్, సో ఈ యొక్క మూవింగ్ యావరేజ్ని నేను కన్ఫర్మేషన్గా నేను యూజ్ చేస్తాను. సో నేను మన కోర్స్లో కూడా కంప్లీట్గా ఈ యొక్క స్ట్రాటజీ కూడా నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క అంటే మీరు ఎలాంటి లిక్విడిటీ కాన్సెప్ట్స్ని యూజ్ చేసినా కూడా, అంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఎఫ్ఈజీ కానివ్వండి, ఆర్డర్ బ్లాక్ కానివ్వండి, సో ఏ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ని యూజ్ చేసినా నేను మాత్రం ఈ యొక్క మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో సో దాని కన్ఫర్మేషన్ని తీసుకుంటాను. సో ప్రాపర్ ట్రేడ్ ఎంట్రీ కోసం సో దాని కన్ఫర్మేషన్ చూస్తాను. సో నేను ట్రేడ్ ఎంట్రీ తీసుకుంటాను. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఒక సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ మనకి బయర్స్ యొక్క స్ట్రెంత్ అనేది మనకి మార్కెట్లో ఇండికేట్ చేస్తుంది. సో చెప్పాను కదా, ఈ యొక్క టార్గెట్ని హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్లో ఏది కానివ్వండి 100% కాదు. సో కంప్లీట్గా ప్రొబాబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ట్రేడింగ్ అంటేనే ప్రొబాబిలిటీ, అంటే మనకి ఏది కానీ షూర్ కాదన్నమాట. సో అంటే అక్కడ 90% వరకు ఛాన్సెస్ ఉంటుంది. సో 90% వరకు ఆ యొక్క సిచ్యువేషన్ అనేది ఫుల్ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అకార్డింగ్ టు సబ్జెక్ట్ అన్నమాట. సో బట్ 100% నో వన్ 100% హియర్. సో 100% ఇక్కడ ఎవరు కాదు. సో అందుకోసమే మీరు ప్రాపర్గా యాక్యురసీని పెంచుకోవాలి. సో లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మీరు వితౌట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీరు ఏ మార్కెట్లో అయినా కూడా మీరు ఇన్వెస్ట్ చేయకూడదు. సో ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు ప్రాపర్గా యాక్యురసీ అనేది ఉంటుంది. బట్ దానికి తగ్గ మీరు ఏదైతే వర్క్ ఉంటుందో హార్డ్ వర్క్ అది చేయాలి. సో డెఫినెట్లీగా ప్రాక్టీస్ చేయాలి, ముఖ్యంగా పేపర్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ ఇక్కడ మనకి ట్రేడ్ ఈ యొక్క క్యాండిల్లో లాస్ అయిపోయింది. నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో టార్గెట్ని సో ఇక్కడ మనకి మళ్ళీ రివర్సల్ అనేది జరిగిందనమాట. సో ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాను, కన్ఫర్మేషన్ లేకపోతే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను అనమాట. సో డెఫినెట్గా ఒకే కరెన్సీ పేరులో ట్రేడ్ చేయడానికి కాదు, బట్ మీకు ప్రాపర్గా ఎక్కడైతే కన్ఫర్మేషన్ ఉందో సో ఆ కన్ఫర్మేషన్ని బట్టి మనం ట్రేడ్ అనేది ఎంట్రీ చేయాలి. సో ఎప్పుడు కానీ మార్కెట్ని అనాలిసిస్ చేయాలి. బట్ ఇక్కడ క్లియర్ కట్గా మనకి ఏ కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ అనేది లేదు. సో ఇక్కడ ఏయుడి ఎన్జెడ్డి కరెన్సీ పేరుని నేను ఓపెన్ చేశాను. సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి మంచి కన్ఫర్మేషన్ అనేది దొరికింది. సో ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ట్రేడ్ తీసుకొని. సో మనకి ప్రాపర్ కన్ఫర్మేషన్ అనేది ఉండాలన్నమాట. సో ఇక్కడ ఒక లిక్విడిటీ అనేది మనకి ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా, ఏదైతే ఇక్కడ ఎఫ్ఈజీ ఉందో ఎఫ్ఈజీ ట్యాప్ అయిన తర్వాత ఇక్కడ చూడండి లిక్విడిటీ గ్రాబ్ అనేది జరిగింది. సో మనకి కన్ఫర్మేషన్గా సెల్లర్స్ కంటిన్యూషన్ సైన్ అనేది ఇండికేట్ చేస్తున్నారు మార్కెట్లో. ఇక్కడ లిక్విడిటీ గ్రాబ్ అనేది జరిగింది. సో అట్లాగే ఇక్కడ కంటిన్యూషన్ సైన్ అనేది మనకి ఇండికేట్ చేస్తున్నారు అనమాట సెల్లర్స్. సో నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ యొక్క టార్గెట్ ఈ యొక్క స్వింగ్లో ఉంటుందన్నమాట. సో ఏదైతే మనకి ఇక్కడ స్వింగ్ క్రియేట్ అయింది కదా, సో ఆ స్వింగ్ని కంప్లీట్గా ఫినిష్ చేయడానికి మార్కెట్ ఒక మూమెంటం క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ యొక్క టార్గెట్ మనం దీన్ని ఫిక్స్ అవ్వచ్చు అన్నమాట. సో అంటే ఇక్కడ ఉన్న కంప్లీట్ ప్రైజ్ యాక్షన్ని మనం రీడ్ చేయాలి. సో డెఫినెట్లీగా అంటే
స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ప్రైజ్ యాక్షన్కి స్మార్ట్ మనీ కాన్సెప్ట్ చిన్న డిఫరెన్స్ ఏంటంటే ప్రైజ్ యాక్షన్ అనేది మనం మార్కెట్ని కంప్లీట్గా రీడ్ చేయొచ్చు మీరు ఎలాంటి కాన్సెప్ట్స్ యూజ్ చేసినా కూడా. ఎస్ఎంసి అనేది ఒక ఎనాలిసిస్ అన్నమాట. అంటే ఎస్ఎంసి స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అనేది ఇక్కడ మోస్ట్లీ బిగ్ ప్లేయర్స్ యూజ్ చేసే ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అన్నమాట ఎస్ఎంసి అనేది. సో ప్రైజ్ యాక్షన్ అంటే మీరు ఎలాంటి కాన్సెప్ట్స్ యూజ్ చేసినా మార్కెట్ ఎనలైజ్ చేయడానికి సో మనం యూజ్ చేసేది కన్ఫర్మేషన్గా ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్ తీసుకుంటాము. మీరు ఎలాంటి కాన్సెప్ట్ అనేది యూజ్ చేసినా కూడా ఇక్కడ ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్ మాత్రమే మనం తీసుకుంటాము ట్రేడ్ ఎగ్జిక్యూషన్ కోసం. సో అందుకోసమే ఈ ఎస్ఎంసి అనేది కంప్లీట్ ఈ హోల్ ప్రైజ్ యాక్షన్లో ఒక పార్ట్ మాత్రమే. సో ఈ విధంగా అంటే డెఫినెట్లీగా మనకి ప్రాపర్ లిక్విడిటీ మీరు డెఫినెట్లీగా మార్కెట్లో లిక్విడిటీని మీరు మాస్టర్ అవ్వండి. సో ఎక్కడెక్కడ లిక్విడిటీ యొక్క ఎనాలిసిస్ అనేది మీరు నేర్చుకోండి. సో డెఫినెట్లీగా మీకు యాక్యురసీ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ నా యొక్క కోర్సు డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో. సో నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.